ఈరోజు ఆగస్ట్ 23 భారతదేశంలో నేషనల్ స్పేస్ డే. రెండు 2023 సంవత్సరం నుంచి ఈ డేని మనం జరుపుకుంటాం. అసలు ఈ డే వెనకాలన్న కథ ఏంటి? చంద్రయాన్ 3 సక్సెస్ ఈ రోజే అన్నమాట. సరిగ్గా ఇదే రోజు ఆగస్ట్ 23 తారీఖున 2023లో చంద్రయాన్ 3 మూన్ మీద ల్యాండ్ అయిన రోజు. అండ్ భారతదేశం మూన్ మీద ల్యాండ్ అయిన దేశాల్లో 4వ దేశం, సౌత్ పోల్లో ల్యాండ్ అయిన దేశంలో మొదటి దేశం అన్నమాట. ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ మనం ఆగస్ట్ 23ని నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటాం. అంతేకాదు భారతదేశంలో చాలా స్పేస్ రంగంలో ముందుకెళ్తూ ఉన్నాం అన్నమాట. ముఖ్యంగా గగన్యాన్ ప్రాజెక్టు, మన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా కూడా యాక్సియం 4 మిషన్ ద్వారా స్పేస్కి వెళ్ళొచ్చారు. రాకేష్ శర్మ తర్వాత దాదాపు 42-43 సంవత్సరాల తర్వాత స్పేస్కి వెళ్ళొచ్చిన వ్యక్తి ఈయన అనమాట. ఇక్కడ భారతదేశంలో భారతీయ అంతరిక్ష మిషన్ అని టార్గెట్ పెట్టుకున్నాం. భారతీయ అంతరిక్ష మిషన్లోని మొదటి మాడ్యూల్ను స్పేస్లో మనం ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నాం అనమాట. భారతీయ అంతరిక్ష మిషన్లో 5 మాడ్యూల్స్ ఉండబోతున్నాయి. మాడ్యూల్స్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని స్పేస్లో మనం మాడ్యూల్స్లా ప్రవేశపెడతాం అనమాట. ఒక మాడ్యూల్ క్రూ హ్యాబిటాట్కి, రెండో దానికి పవర్ స్టోరేజ్, మూడోది రీసెర్చ్ చేయడానికి, నాలుగోది లేబొరేటరీకి, ఇలా చాలా రకరకాల మాడ్యూల్స్ అనమాట. ఒక మాడ్యూల్ రిపేర్ అయితే ఆ మాడ్యూల్ మాత్రమే మళ్ళీ తిరిగి రిపేర్ చేస్తుంటాం. అండ్ ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంది కొత్త మాడ్యూల్స్ అనమాట. కాబట్టి మొదటి మాడ్యూల్ 2028 కల్లా మనం స్పేస్లో ప్రవేశపెడుతున్నాం అనమాట. గగన్యాన్ మాత్రమే కాదు, మన ఇస్రో చాలా వాటిలో ముందంజలో ఉంది. భారతదేశం అంతరిక్ష రంగంలో చాలా ముందుంది. 2014తో పోలిస్తే అప్పట్లో 2-3 స్టార్టప్స్ ఉండే స్పేస్కి సంబంధించి. ఇప్పుడు దాదాపు 300కు పైగా స్పేస్ స్టార్టప్స్ ఉన్నాయి. NSIL, నేషనల్ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేస్తూ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ లో యాక్టివ్ గా ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఇతర దేశాల శాటిలైట్స్ ను భారతదేశం లాంచ్ చేసేటప్పుడు దీని పాత్ర చాలా ఎక్కువ. స్పేస్ సెక్టర్ సంబంధించి యాంట్రిక్స్ సంస్థ ఇంటర్నేషనల్ స్పేస్ కొలాబరేషన్స్ లో యాక్టివ్ గా ఉంటుంది అనమాట. ఫారెన్ శాటిలైట్స్ లాంచింగ్ విషయాలు వాటికి సంబంధించి యాంట్రిక్స్ పూర్తి స్థాయిలో చూసుకుంటుంది. ఇస్రో చాలా కాస్ట్ ఎఫెక్టివ్ గా తక్కువ ఖర్చుతో శాటిలైట్ లాంచ్ కానీ ఇవన్నీ చేస్తుంది కదా. దాంతోపాటు NSIL, నేషనల్ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద పనిచేస్తుంది అనమాట. NSIL కి సంబంధించి భారతదేశంలో ప్రైవేట్ సెక్టర్ ని స్పేస్ లో ఎంకరేజ్ చేసే పాత్ర పోషిస్తూ ఉంటుంది అనమాట. ఇలా మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఫారెన్ శాటిలైట్స్ లాంచ్ చేస్తుంది, ప్రైవేట్ సెక్టర్ ని ఎంకరేజ్ చేస్తుంది. అంతేకాదు ఇస్రో మొదట్లో శాటిలైట్ లాంచెస్ మొదలెట్టినప్పుడు చాలా మంది విమర్శించారు, ఇండియాలో తినడానికి తినలేదు, మనకు శాటిలైట్ సైన్స్ అవసరమా, రాకెట్ సైన్స్ అవసరమా అని చెప్పి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు మన ఇస్రో వైపు చూస్తున్నాయి అనమాట. అంటే మన దేశం అనుకుంటే ఏ రంగంలో అయినా ముందంజ వేయొచ్చు అని చెప్పి ఇస్రో ట్రెండ్ సెట్ చేసింది. మార్స్ ఆర్బిటర్ మిషన్ మామ్, మన ఇస్రో వాళ్ళు లాంచ్ చేసిన మామ్ గ్రావిటీ సినిమా కన్నా తక్కువ ఖర్చు అనమాట. అంతేకాదు మనం 2035 కల్లా భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం పూర్తి చేసుకుంటాం అనమాట. అంతేకాదు 2040 కల్లా మన ఆస్ట్రోనాట్స్ ని చంద్రుడి మీద కూడా పంపిస్తున్నాం. ఇలా గగన్యాన్ మిషన్, శుక్రయాన్ మిషన్, మంగళయాన్ మిషన్ ఒకటా రెండా మన అచీవ్మెంట్స్ ఎన్నో. కాబట్టి మన నేషనల్ స్పేస్ డేని అద్భుతంగా సెలబ్రేట్ చేసుకోవాలి.